అందరూ ఎలా ఉన్నారో ఈరోజు అయితే మటన్ స్టీక్లు అయితే చేసుకుంటున్నాము. దీంట్లో అయితే ఏమేసానంటే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మసాలా పౌడర్, కొద్దిగా ఆయిల్ అయితే వేస్తానండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. చుండి 10 నిమిషాలు అయితే అయిపోయింది. చుండ ఓస ఇందులో సీకులు గుచ్చుకోవడానికి ఓసలండి ఇవి. ఇవైతే మేము మీషోలో అయితే ఆర్డర్ పెట్టామండి. ఇప్పుడు ఈ మటన్ ముక్కలన్నీ కూడా దీన్ని పెట్టాలండి. చూడండి ఓసుకైతే ఇలా గుచ్చుకున్నాం సీకులు. ఇవైతే గ్యాస్ మీద కాల్చుకుందామండి. పొయ్యి మీద కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. బొగ్గుల మీద ఆ పొగ వాసన వస్తూ తింటుంటే చాలా బాగుంటుంది. మా ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదేదో పెట్టానండి. ఇది చపాతీ కాల్చుకోవచ్చు, దీని మీద పుల్కాలు వేసుకోవచ్చు. చూడండి ఇవి కాలడానికి అయితే చాలా ఎక్కువ టైం పడుతుందండి. బాగా కాల్చుకుంటే బాగుంటుందండి. చూడండి ఇవైతే బాగా కాలిపోయినాయండి. చూడండి మటన్ స్టీక్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇందులో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది, ఉల్లిపాయ నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి.